నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ లాస్ కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వెయిట్ తగ్గుతూ ఉంటారు. బట్ ఆ కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేయాలి? మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండటానికి ఏం చేయాలి? ఈ విషయాలపై చాలా మందికి అవగాహన తక్కువగా ఉంటుంది. సో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోవటం, మళ్ళీ ఆ వెయిట్ లాస్ కోసం ట్రై చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి తగ్గినటువంటి వెయిట్‌ని అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ సో ఎలా వెళ్ళాలి? దీనికి ఉన్నటువంటి చిట్కాలు ఏమిటి? ఏం చేయాలి? ఈ విషయాలన్నిటిపైన అవగాహన కల్పించేందుకే మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ జ్యోతిర్మయి గారు. హలో అండి. హలో అండి. యాహ్! మ్యామ్. సో వెయిట్ లాస్ చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది సర్జరీలకెళ్తారు, డైట్‌తో చేస్తారు, ఎక్సర్‌సైజులతో చేస్తారు. మొత్తానికి ఎలా ఒకలా వెయిట్ అయితే తగ్గుతారు. సో వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకుండా ఉండేందుకు ఏం చేయాలనే దాని మీద కాన్సంట్రేట్ చేయరు. వన్స్ తగ్గిపోతాం కదా! సో కొద్ది రోజులకే మళ్ళీ ఇంత కష్టపడి 3 మంత్సో, 4 మంత్స్‌కో తగ్గిన తర్వాత మళ్ళీ వితిన్ 1 మంత్, 2 మంత్స్‌లోనే వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. ఎందుకలా జరుగుతుంది? ఎక్కడ వాళ్ళు మిస్టేక్ చేస్తారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరన్నట్టు 3 మంత్స్ బాగా స్ట్రిక్ట్‌గా చేస్తారు. లేదు నేను ఇంత కేజీలు తగ్గాలి అని. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడగానే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే నేను బాగా తగ్గాను కదా! బావుంది. సో దాని తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా ఏదైతే మిస్టేక్స్ వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారో మళ్ళీ అది స్టార్ట్ చేస్తారు. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్ డైట్ చేసేటప్పుడు నేను రైస్ తక్కువ తిన్నాను కదా! ఇప్పుడు ఒక ముద్ద ఎక్కువ తింటాను. సో ఇది ఆపేసాను కదా! అలా మెల్లిమెల్లిగా మళ్ళీ వాళ్ళు ఓవరాల్‌గా క్యాలరీస్ ఇంక్రీజ్ చేస్తారు. సో క్యాలరీస్ ఇంక్రీజ్ చేసేటప్పుడు అదవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు తీసుకునే డైట్‌లో అప్పుడు చాలా కన్సిస్టెన్సీగా చేస్తారు. బావుంటది. రిజల్ట్స్ వస్తాయి. కొంతమందికి ఏంటి అంటే ఒక పర్టిక్యులర్ వెయిట్ వచ్చిన తర్వాత ప్లాటోకి రీచ్ అవుతారు. వాళ్ళ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే నేను చేసినప్పుడే నా బరువు తగ్గింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా బరువు తగ్గట్లేదు, ఇంకా పెరగట్లేదు. ఒకవేళ తింటే 1 కేజీ 2 కేజీలు పెరుగుతుంది, మళ్ళీ ఇంకా తగ్గట్లేదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్లాటోకి రీచ్ అయినప్పుడు ఏం చేయాలి అంటే మనము జనరలీ మనం చేసే అలవాట్లు ఏవైతే ఉంటాయో అవి కొంచెం డ్రాస్టిక్ చేంజ్ చేయాలన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్లో మీరు అసలు ఎక్సర్సైజే చేయలేదు. పోనీ మీరు నార్మల్ చేసేటప్పుడు ఓన్లీ వాకింగ్ చేశారు. సో ఇప్పుడు ఆ వాకింగ్ కాస్త కొంచెం హై ఇంటెన్సిటీకి షిఫ్ట్ అవ్వాలి. లేదు మీరు హై ఇంటెన్సిటీ చేశారంటే కొంచెం మీ యోగా కానీ నార్మల్ బాడీ కామింగ్ ఎక్సర్సైజెస్, అలా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ కాకుండా నార్మల్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అలాంటివి చేయాలన్నమాట. సో ఇలా కొన్ని చేంజెస్ అనేవి చేస్తూ ఉంటే బాడీలో కూడా మళ్ళీ ఓకే నార్మల్ అగైన్ అండ్ స్టిల్ ఆన్ వెయిట్ లాస్ జర్నీ అనేది ఉంటుందన్నమాట. క్యాలరీస్ కూడా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఒక 3 మంత్స్ ఒక మంచి డైట్ ఫాలో అయ్యారు. అది అప్పుడున్న వెయిట్కి కావాల్సిన క్యాలరీ డైట్ అనమాట. సో అదే క్యాలరీ డైట్ మళ్ళీ ఇప్పుడు మీరు చేస్తే వెయిట్ లాస్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మీరు బరువు చేంజ్ అయిపోయారు, బరువు తగ్గిపోయారు, ఫ్యాట్ లాస్ అయిపోయింది, మీ వెయిట్కి కావాల్సిన మీ మెటబాలిజం చేంజ్ అయిపోయింది. మళ్ళీ సేమ్ డైటే వర్క్ అవ్వదు అనమాట. అప్పుడు ఏమంటారు, ఇది 3 మంత్స్ ముందు వాడినప్పుడు నా బరువు తగ్గింది, ఇప్పుడు తగ్గట్లేదు. ఇప్పుడు ఎందుకు తగ్గట్లేదు? మీ బాడీ వెయిట్ తగ్గింది. ఇప్పుడు ఒక 10 కేజీలు మేబీ ఒక 3 మంత్స్లో 10 కేజీస్ తగ్గారు అనుకుందాం. 10 కేజీస్ తగ్గిన 10 కేజీస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ క్యాలరీ డైట్ ఇస్తే ఎలా తగ్గుతుంది? ఒక్కొక్కసారి ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. సో దానికి మళ్ళీ మీరు డైటీషియన్ దగ్గరికి వెళ్ళి మీరు మొత్తం అనాలిసిస్ చేయించుకోవాలన్నమాట. సో ఎలా ఉంది, మళ్ళీ ఏమేమి చేంజెస్ చేయాలి, సో డైట్లో ఎలాంటి మార్పులు మళ్ళీ చేయాలి, సో కార్బ్స్ ఎలాంటి కార్బ్స్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఎలాంటిది చేంజ్ చేయాలి, ఇంకా దేంట్లోనంటే డెఫిషియన్సీస్ ఉన్నాయా, అవన్నీ కవర్ అయ్యాయా. సో ఇలా మనం చెక్ చేసుకుంటేనే దెన్ ఓవరాల్గా మనకి మళ్ళీ ఇంకా ఫర్దర్గా బరువు తగ్గగలుగుతాం. సో ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత లేడీస్ ఆటోమేటిక్గా బాగా ఒళ్ళొచ్చేస్తుంది, పెరిగిపోతూ ఉంటారు, వెయిట్ గెయిన్ అవుతారు. అలా వచ్చినటువంటి వెయిట్‌ని అట్ ద సేమ్ టైమ్ ఒక 35+ తర్వాత వచ్చినటువంటి వెయిట్‌ని తగ్గించుకోవడం చాలా కష్టం అని భావిస్తూ ఉంటారు. ఇది ఒక మిత్తా? లేకపోతే డెఫినెట్‌గా తగ్గొచ్చా? ఎలాంటి మార్పులు చేసుకోవాలి? డెఫినెట్లీ తగ్గొచ్చు అండి. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఆ పర్టిక్యులర్ మేబీ కొన్ని చేంజెస్ అనేది అవుతుంది బాడీలో, బికాజ్ హార్మోన్స్ అన్నీ చేంజ్ అవుతాయి. బికాజ్ మనకి లాక్టేషన్ టైం ఎక్కువగా ఉంటుంది, నిద్ర కరెక్ట్గా ఉండదు, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ మేనేజ్ చేసినప్పుడు హార్మోన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి వెయిట్ గెయిన్ అవుతారు. బట్ దీన్ని మళ్ళీ తగ్గించుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి అంటే ఒకటి ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు చేయరనమాట. అంటే చాలామందికి మైండ్లో ఏముంటుందంటే నాకు సర్జరీ అయ్యింది, నేను ఏం ఎక్సర్సైజెస్ చేయొద్దు, ఎక్కువ నడవద్దు, ఇంకెక్కువ నొప్పి అవుతుంది అని. బికాజ్ ఆ అపోహ అనేది తీసేయాలి. బికాజ్ ఎక్సర్సైజ్ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ మీకు ఎక్సర్సైజ్ చేయమనట్లేదు. ఒక 6 మంత్స్ గ్యాప్ ఇచ్చి 6 మంత్స్ అయిపోయినాక ఆల్మోస్ట్ ఆల్ మీ స్టిచెస్ అన్ని క్లియర్ అయిపోతాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. బేబీ కూడా ఒక పర్టికులర్ ఏజ్కి వచ్చేస్తుంది కాబట్టి 6 మంత్స్ వచ్చేస్తుంది కాబట్టి బ్రెస్ట్ ఫీడింగే కాకుండా మళ్ళీ కాంప్లిమెంటరీ ఫీడింగ్ కూడా ఇచ్చేస్తారు కాబట్టి సో
దట్ విల్ హెల్ప్ అనమాట. సో ఆ టైం నుంచి మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. 6 months వరకు బాగా తినాలి, బాగా పడుకోవాలి. యూ నీడ్ టు డూ ఆల్ ద యాక్టివిటీస్. డెఫిషియన్సీ మాత్రం ఉండొద్దు అనమాట. అంటే తగ్గించి ఫుడ్ తీసుకోవడం అలా ఉండొద్దు. బికాస్ బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు క్యాలరీస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇక్కడ కనుక మీరు కరెక్ట్గా కాల్షియం తీసుకోకపోయినా, ప్రోటీన్ తీసుకోకపోయినా మన బాడీలో కాల్షియం చాలా తగ్గిపోతుంది. స్పెషల్లీ లాక్టేటింగ్ మదర్స్లో చూసుకున్నట్టయితే తొందరగా ఫ్రాక్చర్స్ అవుతాయి, కింద పడగానే తొందరగా విరిగిపోతాయి. ఏమవుతుందంటే వాళ్ళకి కాల్షియం తగ్గిపోతుంది. బాడీలో కాల్షియం కరెక్ట్గా తీసుకోకపోతే బేబీకి కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం మన బాడీ క్రియేట్ చేస్తుంది. అంటే మదర్స్ మిల్క్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మన బాడీలో ప్రాబ్లం వస్తుంది అనమాట. సో కాల్షియం మన బోన్స్లో నుంచే ఉంటుంది కాబట్టి బోన్స్లో నుంచి కాల్షియం తీసుకొని బేబీకి ఇచ్చేస్తుంది బ్రెస్ట్ మిల్క్ ద్వారా. హ్యూమన్ బాడీ అలా టైప్ ఉందన్నమాట. సో మీరు అలా చేసినప్పుడు మీ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండాలి. ఇంటేక్ ఎక్కువగా ఉంటే దట్ విల్ ఆటోమేటికల్లీ మళ్ళీ ఏదైతే కాల్షియం అనేది డెప్లీట్ అయ్యింది, ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్లో ఉన్నా కానీ కూడా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో మీరు తీసుకునే డైట్లో ఎటువంటి చేంజెస్ చేయాలంటే ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత 6 months తర్వాత డైట్లో కొంచెం పోర్షన్ సైజ్ తగ్గియండి, ఎందుకంటే బేబీకి కాంప్లిమెంటరీ ఫీడింగ్ వస్తుంది కాబట్టి. అండ్ అప్పుడు ఎక్సర్సైజెస్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇలా చేస్తే డెలివరీ తర్వాత ఈజీగా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. హెరిడిటరీగా ఇప్పుడు ఈ ఒబేసిటీ ఉండే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వటానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? అంటే ఇప్పుడు అయిపోతారు, బట్ ఇది వాళ్ళ శరీర తత్వం, వాళ్ళ జీన్స్ అలా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఒబేసిటీ వచ్చేయడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందని వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో ఎంతవరకు వాస్తవం, దాన్ని ఎలా మెయింటైన్ చేయొచ్చు? హెరిడిటరీ ఉన్నా కానీ కూడా మనం మళ్ళీ అంటే నాట్ లైక్ టోటలీ నేను లీన్ అయిపోవాలి, చాలా సన్నగా కనిపించాలని కాదు, బట్ అట్లీస్ట్ ఐడియల్ బాడీ వెయిట్కి ఒక కొన్ని కేజీస్ ఎక్కువ ఉన్నా కానీ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట వాళ్ళకి, బికాస్ జెనెటికల్లీ ఉన్నా. సో ఇప్పుడు ఫ్యామిలీలో జెనెటికల్లీ ఉన్న ఇంకా కొంతమంది ఉంటారు ఏంటంటే నాకు జెనెటికల్గా నాకు వచ్చేస్తుంది, నేను తిన్నా తినకపోయినా నాకు వచ్చేస్తుంది అని ఎక్కువ తినేస్తారు. సో ఇలాంటి కండిషన్లో ఏంటి అంటే మన జీన్స్ ఎప్పుడన్నా యాక్టివేట్ అవ్వచ్చు. అంటే ఎగ్జాంపుల్ మెన్స్లో చూసుకున్నట్టు అయితే బాల్డెడ్ తొందరగానే వస్తుంది, ఎలాగో నా ఫాదర్కి గ్రాండ్ పేరెంట్స్కి ఉంది, నాకు మళ్ళీ వచ్చేస్తుంది. బట్ ఈ టైం అనేది ఎప్పుడు వస్తుంది అనేది మన లైఫ్ స్టైల్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు బాల్డెడ్ వస్తుంది, మీకు 50-60లో బాల్డెడ్ వస్తే ప్రాబ్లం ఏమి ఉండదు, 30sలో 20sలో వస్తే ప్రాబ్లం. అంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కరెక్ట్గా చేసుకోకపోతే అప్పుడే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జెనెటికల్గా ఏ ఇష్యూ ఉన్నా కానీ మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే తొందరగా రాకుండా ఉండడానికి వీ కెన్ కంట్రోల్ దట్. సో ఒబేసిటీ ఉండేటప్పుడు డెఫినెట్గా చాలా రకాల సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే సో ఒబేస్ ఉండే వాళ్ళ అందరిలో కూడా మాక్సిమం మనం డయాబెటీస్ అనేది చూస్తుంటాం. సో డయాబెటీస్ ఉండేటప్పుడు ఆకలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆటోమేటిక్గా. మరి అలాంటప్పుడు డైట్ ఏ రకంగా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు సో ఒబేసిటీ తగ్గించుకోవడానికి? సో డయాబెటీస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకునే మెడికేషన్ ఎంత ఉంటుందో వాళ్ళు ఫుడ్ కూడా అంతే తీసుకోవాలి. సో ఇప్పుడు మెడికేషన్ ఎక్కువైపోయినా ఫుడ్ తక్కువైపోయినా ప్రాబ్లమే. సో రెండు బ్యాలెన్స్గా ఉండాలి. హైపర్ గ్లైసిమిక్ కండిషన్కి వెళ్ళిపోతారు, హైపోగ్లైసిమిక్కి వెళ్ళిపోతారు. సో ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు తీసుకునే డైట్లో ఇప్పుడు హైపోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? డైట్ అండ్ మెడిసిన్, ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. సో డైట్లో మీరు ఓకే నేను ఎలాగో టాబ్లెట్ వేసుకుంటున్నాను కదా, నేను ఎక్కువ అన్నం తీసుకోవాలని కాదు, అన్నం కాకుండా వేరే పోర్షన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండాలి, పీచు పదార్థం ఎక్కువ ఉంటే మీరు హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకున్నా కానీ బ్లడ్లో మెల్లిగా రిలీజ్ అవుతుంది అనమాట షుగర్. అలా చేస్తే ఈజీగా మనకి బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకొని మిగతా వెజిటేబుల్ కంటెంట్ అంటే పోర్షన్ ఆఫ్ వెజిటేబుల్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. రా వెజిటేబుల్స్ రా తీసుకోవచ్చు, సాటే తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక బ్యాలెన్స్ ప్లేట్ తీసుకున్న చాలా మంది ఏం చేస్తారంటే అన్నం కూర తినేస్తారు, ఆ సాలడ్ అలాగే ఉంటుంది ప్లేట్లో, లాస్ట్కి ఏదో బలవంతంగా తినేస్తారు. బట్ అది కాదు, ఫస్ట్ వెజిటేబుల్ సాలడ్ మొత్తం తినేయాలి, తినిన తర్వాత మెయిన్ మీల్కి రావాలి. ఇలా చేస్తేనే షుగర్ లెవెల్స్ కానీ బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. బికాస్ మీ స్టమక్ హాఫ్ ఆఫ్ ద స్టమక్ ఫైబర్తో ఫిల్ అవుతుంది, దాని తర్వాత ప్రోటీన్స్, దాని తర్వాత కార్బ్స్. అప్పుడు అన్నం వదిలేసినా కానీ కూడా ఏం ప్రాబ్లం లేదు, గుడ్ న్యూట్రియన్స్ అనేవి వెళ్తాయి బాడీలో. కాబట్టి థ్యాంక్ యూ జ్యోతి మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో వెయిట్ లాస్ అయిన తర్వాత ఆ కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.